హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి 17th డే థర్మో హెర్బల్ ఫేస్ టైట్నింగ్ మాస్క్ అయితే వేస్తున్నాము. ఈరోజు వచ్చేసి ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ఫేస్ వచ్చేసి కొంచెం టైట్నింగ్ అవుతుంది. స్కిన్ లూజ్గా ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా మనం మంత్కి ఒకసారి అయితే వేసుకోవచ్చు. ఫేస్ కొంచెం టైట్ అయ్యి బాగుంటుంది. లూజ్ స్కిన్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ విధంగా అయితే ట్రై చేసాము. ఇది కన్నా మీరు చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే లింక్ ఇస్తాను, కింద క్లిక్ చేయండి, వచ్చేస్తుంది. 1 అవర్ కానీ 1.5 అవర్ కానీ పడుతుంది అనమాట ఈ విధంగా రావడానికి. ఇది 1 అవర్ పైనే పట్టింది, అయినా కూడా కొంచెం తడిగా ఉంది. తర్వాత తీసేసాము, ఇంకెంతసేపు ఉండిస్తామని చెప్పేసి. గట్టిగా అయిపోతుందనమాట, మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడైనా కూడా 1 అవర్ పైన అయిపోయింది కాబట్టి పర్లేదు, బాగానే వచ్చింది. ఫేస్ అనేది కొంచెం స్కిన్ టైట్ అవుతుంది. తర్వాత వచ్చేసి హెయిర్ స్టైల్ అయితే ట్రై చేస్తున్నాము. ఒక పక్క వచ్చేసి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైటింగ్ అయితే చేస్తున్నాము. హేమలత వచ్చేసి కర్లీ హెయిర్, నేనైతే స్ట్రైటింగ్ చేద్దామని చెప్పేసి ఇలా 4 సైడ్లు పాపర్ తీసేసి డీటాలింగ్ చేస్తున్నాను. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కాకుండా టెంపరవరీ చేస్తారు కదా, అది చేస్తున్నాను. పర్మనెంట్ వచ్చేసి మేడం చెప్పారనమాట, అది కూడా అప్లోడ్ చేస్తాను. పర్మనెంట్ చేయించుకున్నామంటే మనం బాగా ఉండించుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందని చెప్తున్నారు మేడం వచ్చేసి. ఇంకా హెయిర్ స్టైల్ చేసే వాళ్ళు హెయిర్ స్టైల్ చేస్తున్నారు, స్ట్రైట్నింగ్ చేసే వాళ్ళు స్ట్రైట్నింగ్ చేస్తున్నారు, ఫేస్ మాస్క్ వేసుకున్న వాళ్ళు ఫేస్ మాస్క్ వేస్తున్నారు. ఇలా 2 డమ్మీస్ అయితే ఉన్నాయి, వాటికి హెయిర్ ఉంటుంది. మనము హెయిర్ స్టైల్స్ వచ్చేసి వీటి మీద ప్రాక్టీస్ చేయొచ్చు. నేను కూడా కొన్ని ప్రాక్టీస్ అయితే చేశాను, డమ్మీస్ మీద కాకుండా డైరెక్ట్ మనుషుల మీదనే ప్రాక్టీస్ చేశాను. కొన్ని హెయిర్ స్టైల్స్ అయితే వచ్చు, రానేటివి ట్రై చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసి వీళ్ళు బాగా చేశారనమాట హెయిర్ స్టైలు. లాస్ట్కి ఫ్లవర్స్ అన్నీ పెట్టి మంచిగా చేశారు. పవన్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ చేస్తున్నారు, బాక్స్ ఫోల్డింగ్ అయితే. ఒక్కొక్కరైతే ఒక్కొక్కలా ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసి కర్లీ హెయిర్కి నేను చేస్తున్నాను కదా, వేరే వాళ్ళు వచ్చేసి హెయిర్ కల్స్ అయితే పెడుతున్నారు. ఒక్కొక్క వచ్చేసి అది చాలా బాగా పెట్టేశారు. నేను చూడండి ఎంత సీరియస్గా చేస్తున్నాను, నాకు అసలు తెలియదు అనమాట వీడియో తీస్తున్నారు అనేసి అలా ఉన్నాను. చేశాను కానీ చాలా హెయిర్ కర్లీ ఉండడంతో అంతగా రాలేదనమాట. జెల్ అప్లై చేసి మనం చేసామంటే నీట్గా వస్తుందని చెప్తున్నారు మేడము, కానీ అలా అప్లై చేయకుండా నార్మల్గా అయితే చేశాను, పర్వాలేదు. తర్వాత వచ్చేసి హెడ్ మసాజ్ బ్యాలెన్స్ ఉందనమాట హేమలతది. తర్వాత నేనైతే హెడ్ మసాజ్ చేసేసి జడ అయితే వేస్తున్నాను. ఈ విధంగా అయితే జడ వేసాను, కొంచెం బాగా అనిపించింది. నాకు ఈ హెయిర్ స్టైల్ వచ్చు, ఇంకా కొన్ని రానేటివి అయితే నేర్చుకోవాలి. అందరైతే ప్రాక్టీస్లోనే ఉన్నారు హెయిర్ స్టైల్స్లో మాత్రం. ఈ అక్కది వచ్చేసి హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే డేస్ అయితే అయిపోతున్నాయి, అందరం అయితే కలిసిపోయామన్నమాట చాలా బాగా. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే తెలియదు కదా ఎవరికెవరు అనేది, ఇప్పుడైతే చాలా బాగా కలిసిపోయాము, అందరం ఒకే చోట కూర్చోవడం తినడం వల్ల. లాస్ట్ వెళ్ళే రోజుకైతే అందరం మిస్ అవుతామని అయితే అనిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ హెయిర్ స్టైల్ చూడండి, చాలా బాగుందనమాట. ఈ ఎక్క వేసింది, ఎక్కకు వచ్చేసి కర్లీ అయితే చాలా బాగా వచ్చేసింది. ఈమె చూడండి, ఈ హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుందనమాట, శిరీష అక్కది.